ఈ దివానీ ఖాస్ ఆఫీస్లో రాజుని ఆమ్ ఆద్మీ సామాన్య ప్రజలు కలుస్తారు. ఎవరు కలుస్తారు? సామాన్య ప్రజలు. దివానీ ఖాస్ ఆఫీస్లో గోల్డెన్ చైర్ ఉంటుంది, నెమలి సింహాసనం. ఇందులో రాజుని అఫీషియల్స్ కలుస్తారు. ఎవరు? ముఖ్యమైన వాళ్ళు కలుస్తారు. ఎక్కడ? దివానీ ఖాస్. ఇది ఎక్కడుంది? రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ ఎక్కడుంది? ఢిల్లీ. ఆ దివానీ ఖాస్ గోడలకు అమీర్ ఖుస్రో రాసిన కొటేషన్ రాసుకున్నారు. ఏమని? ఈ ప్రపంచంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే, అది అలా ఆఫీస్ అన్నారు. ఆయన దేని ఉద్దేశించి చెప్పిండు? ఇండియా. అట్లా మన వాళ్ళు పొగడతలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సమజ్మే ఆయా? ఎవరి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే ఈయన మార్కెట్ సంస్కరణ ప్రవేశపెట్టాడు. సరై ఆదిల్ అనండి. సరై ఆదిల్. సరై ఆదిల్ అంటే ఏంటంటే సైనికులకు అక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి ఏదైనా ఐటమ్. అర్థమవుతుందా? అంటే బయట ఒక రేటు ఉంటే అక్కడ ఒక రేటు. ఇప్పటికి బార్డర్లో అది ఏదైనా నువ్వు అటు పోయినప్పుడు తీసుకురారా అంటారు, రేటు తక్కువకి ఇస్తారు. ఎక్కడ? సరే ఆదిల్. ఎవరి కోసం? అది సైనికుల కోసం. అండర్స్టాండ్? ఆ శాఖను ఏమంటారంటే షెహనాయి మండి. ఏమంటారు? ఆ మార్కెట్ ఆఫీసర్ ఏమంటారంటే షెహనా. ఏమంటారు? షెహనా. అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక టైటిల్ తీసుకుంటాడు, సికందర్ ఈసాని, సెకండ్ అలెగ్జాండర్. ఏంటి? సెకండ్ అలెగ్జాండర్. అయితే మేవార్ రాజ్యంలో కింగ్ ఉంటాడు, రతన్ సింగ్. ఎవరు? అతని భార్య పేరు పద్మావతి. ఏం పేరు? పద్మావతి. ఈ పద్మావతి గురించి ఒక కవి ఒక బుక్ రాస్తాడు, మాలిక్ మహమ్మద్ జైసీ. అనండి, మాలిక్ మహమ్మద్ జైసీ. ఏమని అంటే అది ఒక హిందీ బుక్. పద్మావత్. ఏ బుక్? హిందీలో రాయబడ్డ మొట్టమొదటి బుక్ ఏది? పద్మావత్. ఆమె ఎలా ఉంది అంటే స్టార్ట్ అవుతుంది, అయిపోతుంది. ఏ బుక్? ఆమె అందచందాల గురించి వర్ణించబడుతుంది. ఏ బుక్ లో? పద్మావత్. ఏ బుక్ లో? ఎవరు రాస్తారు దాన్ని? మాలిక్ మహమ్మద్ జైసీ. అర్థమవుతుందా? అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తాడంటే రతన్ సింగ్ ని ఒకసారి మీ వైఫ్ ని చూపించమని అడుగుతున్నాడు. నో నెవర్ అంటాడు. ఎవరు? రతన్ సింగ్. అప్పుడు యుద్ధం జరుగుతుంది. అయితే ఈ పద్మావతి జోహార్ అనే సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. 30,000 మందితోని అగ్ని ప్రవేశం. ఏ ప్రవేశం? అగ్ని ప్రవేశం. దాన్ని ఏమంటున్నాను? జోహార్. ఈమె మీద ఒక సినిమా కూడా వచ్చింది. ఏం సినిమా? పద్మావతి. ఆమెకు బాగా రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ. నడుస్తున్నా సినిమా తీసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, పిచ్చి సీన్లు తీస్తే మేము వేసేస్తామని. అందుకని పద్ధతిగానే తీసింది సినిమా. సమర్థ. ఎందుకంటే ఆమెకు అంత రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ. రతన్ సింగ్ ని వెన్నుపోటు పొడుస్తారు. అర్థమవుతుందా? సరే, తర్వాత విషయం. ఇప్పుడు మీరు బిట్స్ గుర్తుంచుకోవాలి. స్టోరీ గుర్తుపెట్టుకొని బిట్లు పెట్టారు. చెప్పండి.